బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. భారీ వర్షాల వల్ల విజయవాడ దాదాపు నీట మునిగింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీ తీరం, దిగువ లోతట్టు ప్రాంతాల్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు ప్రవహించడం వల్ల ఉండవల్లిలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ఇక తాజాగా చంద్రబాబు యనమల కుదురు, పడమట ప్రాంతాల్లో పర్యటించారు. రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురంలో ముంపు బాధితుల్ని పరామర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు జేసీబీలో పర్యటించడం ఆకర్షించింది. ఆ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా ఆయన వెంట జేసీబీలో కనిపించారు.